Hello friends and well wishes of RKS Apex Institute of English. Once again welcome to our irregular verb series. There in the series we have completed 75 vocabulary words so far. Now let's continue with the 76th vocabulary word. So hope you are enjoying these vocabulary words, irregular verbs, and those who are Apex students, try to note down the key points in the given textbook. I mean, somewhere else just you may come across some unknown words, some structures, then just note down there in the textbook. Clear? Now let's proceed with the 76th word. Smell, smelt, smelt. Smell, smell, smelt. వాసన వచ్చు, వాసన పీల్చు, పసిగట్టు, గమనించు. అంటే స్మెల్ అంటే మనకు కేవలం వాసన వచ్చుగా కనిపెడతాం, కానీ పసిగట్టు, గమనించు అనే సెన్స్లో కూడా వాడుతుంటారు అంతా కూడా. క్లియర్? హీ స్మెల్ సంథింగ్ అన్యూజువల్ ఇన్ ద హౌస్. అన్యూజువల్, యూజువల్ అంటే ఎప్పుడు జరిగేది, అన్యూజువల్ ఏదో జరగరాంది జరిగింది, ఏదో తేడా ఉంది అని అతను పసిగట్టగలిగాడు. హీ స్మెల్ సంథింగ్ అన్యూజువల్ ఇన్ ద హౌస్. హీ స్మెల్ ద ఫోర్త్ కమింగ్ డేంజర్. ఫోర్త్ కమింగ్ అంటే రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే అతను పసిగట్టగలిగాడు, గమనించగలిగాడు అని అనమాట అక్కడ. డాగ్స్ ఆర్ సెన్సిటివ్ టు స్మెల్. డాగ్స్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి, ఏ చిన్న స్మెల్ వచ్చినా పట్టేస్తాయి. అందుకనే మనకు ఈ దొంగల ఆచి కనుగొనడానికి డాగ్స్ని వాడుతూ ఉంటారు కదా, స్నిఫర్ డాగ్స్ అంటారు అక్కడ. స్నిఫ్ అంటేనే స్మెల్ చూడడం అని అక్కడ. ఓకే, టూ పక్కన ఎప్పుడు వచ్చినా వివన్ రావాలి, టు స్మెల్. స్పెల్, స్పెల్ట్, స్పెల్ట్. స్పెల్లింగ్ చెప్పు, పలుకడం. స్పెల్, స్పెల్. లెట్ మీ స్పెల్ అవుట్ ద నీడ్ ఆఫ్ చేంజింగ్ అవర్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ స్పెల్లింగ్ చెప్పడం కాదు, ప్రస్తుత మారుతున్న విద్యావాదనం గురించి నన్ను కొంత చెప్పనివ్వండి అని అర్థం అనమాట. లెట్ మీ స్పెల్ అవుట్. చూడు ఎంత బాగుంటుందో. లెట్ మీ టెల్ యూ, లెట్ మీ ఎక్స్ప్రెస్, లెట్ మీ స్పెల్ అవుట్ అంటే ఒక డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మాకు. ఇదొక మంచి ఎక్స్ప్రెషన్. లెట్ మీ స్పెల్ అవుట్ ద నీడ్ ఆఫ్ చేంజింగ్ అవర్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆఫ్ పక్కన ఇన్ఫార్మ్ చెప్పుకున్నాం. ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, బై, ఫార్, ఫ్రమ్ వస్తే పక్కన ఇన్ఫార్మ్ రావాలి. నౌన్ ఇప్పుడు వస్తుంది, బట్ నౌన్ రీప్లేస్ చేస్తూ ఇన్ఫార్మ్ కూడా తీసుకోవచ్చు. టూ అయితే కనుక వివన్ తీసుకుంటుంది వర్బ్ నుంచి. క్లియర్? యూ హ్యావ్ స్పెల్డ్ మై నేమ్ రాంగ్. ఓ మిత్రమా, నా పేరు మీరు తప్పుగా పలికారు. యూ హ్యావ్ స్పెల్డ్ మై నేమ్ రాంగ్. నా పేరు రవికాంత్. మా అంకుల్ చిన్నప్పుడు నన్ను రమణారెడ్డి అని, సన్నగా ఉండేవాడిని, రమణారెడ్డి అని పిలిచి ఏడిపించేవాడు. అలాగే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత ఒక స్వామీజీ ఉండాలి, చిన్మా మిషన్ స్వామీజీ. ఆయన హాయ్ రమాకాంత్ బాగున్నావు అని అడిగారు. నేను చూసి నో సార్ ఐఎమ్ నాట్ రమాకాంత్, రవికాంత్ అన్నవాడు. ఓ రవికాంత్, ఓకే అని. ఈసారి నుంచి కావాలని అతను హాయ్ రమాకాంత్ అని పిలిచేవాడు. నాకు అర్థమైంది అతను కావాలని అడుగుతున్నారని. అంటే ఆ తర్వాత లాజికల్గా కానీ సైకలాజికల్ కానీ ఆయన చెప్పి వచ్చేదంటే ఇండైరెక్ట్గా పేరులో ఏముంది మిత్రమా, గుణాల్లో ఉండాలి కానీ అని చెప్పుకొస్తారు అనమాట ఇక్కడ. అందుకని షేక్స్పియర్ గారు ఏమంటారంటే, హీ సేస్ ఏ రోజ్ బై ఎనీ అదర్ నేమ్ స్మెల్స్ ద సేమ్. ఏ రోజ్ బై ఎనీ అదర్ నేమ్ స్మెల్స్ ద సేమ్. యూ టేక్ ఎ రోజ్, ఇట్ గివ్స్ సమ్ స్మెల్. ఇన్స్టెడ్ ఆఫ్ రోజ్ యూ కాల్ ఇట్ డస్ట్బిన్. డస్ ఇట్ స్టాప్ గివింగ్ ద స్వీట్ స్మెల్? నో. సో వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ ఈస్, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. దానికి ఉండేటువంటి విలువ దానికి ఉంటుంది, దానికి వచ్చేటువంటి సువాసన అనుకుంటుంది. అందుకని పేర్లు ఏమని మిత్రం అని చెప్పడం అన్నమాట అంతా కూడా. సో సరే. నెక్స్ట్ వన్, సాంస్క్రిట్ వర్డ్స్ కాన్ బి స్పెల్ట్ ఈజీలీ. అంటే సంస్కృత పదాలు అంత ఈజీగా పలకబడవు. దే ఆర్ సమ్వాట్ టఫ్, డిఫికల్ట్. బట్ వన్స్ వీ లెర్న్ దెన్ వైల్ ప్రొనౌన్సియేటింగ్ దెమ్, then actually our tongue organs, our speech organs generally we call them, our speech organs get enough practice, or they have enough exercise actually, so that we can keep up the melody in our voice. So Sanskrit words can't be spelt easily. Spill, spilt, spilt. చిందించు, తొనిగిపోవడం. స్పిల్, స్పిల్ట్. మిల్క్ హ్యాస్ స్పిల్ట్ ఆన్ ద స్టవ్. అంటే ఆ స్టవ్ పైన మిల్క్ అంతా కూడా పొంగిపోయింది అని చెప్పడం అంతా కూడా. మిల్క్ హ్యాస్ స్పిల్ట్ ఆన్ ద స్టవ్. మిల్క్ హ్యాస్ స్పిల్ట్ ఆన్ ద స్టవ్. స్టవ్ పైన అంతా కూడా పాలు పొంగిపోయినాయి. హర్ ఇమోషన్ సడన్లీ స్పిల్డ్ ఓవర్. అంటే స్పిల్, స్ప్లిట్, స్ప్లిట్. ఇక్కడ ప్లస్ పెడితే కనుక దానికి ఈడీ కూడా పెట్టచ్చు, అంటే స్పిల్డ్ ఓవర్ అన్నట్టు. హర్ ఇమోషన్ సడన్లీ స్పిల్డ్ ఓవర్. ఉన్నట్టుండి ఆవిడ ఎమోషనల్గా చాలా కోపంగా వచ్చేసారు అన్నట్టు. అంటే ఎమోషన్స్ చిందాయి మొత్తం కూడా. అంటే ఆవిడకుంటే మానసిక ఉద్వేగం అంతా కూడా బయటకు వచ్చేసిందని అర్థం, పొంగిందని అక్కడ. థౌజండ్స్ ఆఫ్ గల్లన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వర్ స్పిల్డ్ ఇన్ టు ద ఓషన్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ గల్లన్స్ అంటే వేల కొద్ది
ఈ క్రూడ్ ఆయిల్ గెలన్స్ అంతా కూడా అక్కడ, గెలన్స్ అంటే ఇది కొలిసే పరిమాణం అన్నమాట, ఆ పరిమాణం అంత పెద్ద స్థాయిలో ఆయిల్ అంతా కూడా సముద్రం అంతా కూడా అలా స్ప్రెడ్ అయిపోయింది, చిందింది అని చెప్పడం అంతా కూడా. ఒక్కోసారి ట్యాంకర్స్ వస్తుంటాయి మనకు పెద్ద పెద్ద షిప్స్లో, అది స్పిల్ అయి మొత్తం వచ్చేస్తుంటుంది అంతా కూడా. ఒకసారి అలా ముంబైలో స్పిల్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్కి లోపల ఉన్న చేపలు అవి చనిపోతాయని పైనుంచి కొన్ని కెమికల్స్ వెళ్ళారు. ఆ చల్లడం వల్ల ఈ ఆయిల్ కెమికల్స్ కలిపి నురగ ఫామ్ అయిందంతా కూడా, నురగ అంటే దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది అంతా కూడా. అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక సముద్రంనైనా కూడా కడగచ్చు అని చెప్పడం. అది కడిగించి వాళ్ళు చూపించారు యాక్చువల్లీ అక్కడ. కానీ మాటతో చూసిన గాయాన్ని అంత త్వరగా మాంచలేరు, కడగలేరు అని అర్థం అంతా కూడా. ఓకే, డైరెక్ట్గా చెప్తుంటారు కదా, ఇండైరెక్ట్గా ఈవెన్ యూ కెన్ వాష్ ద ఓషన్ బట్ యూ కాంట్ రెడ్యూస్ ద పెయిన్ వీ హ్యావ్ గివెన్ టు అదర్స్ విత్ అవర్ వర్డ్స్. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంటారు. రైట్. స్పాయిల్డ్, పాడైపోవు, చెడిపోవు, చెడగొట్టు, పాడుచు ఇట్లాగా. అవర్ సైట్ సీయింగ్ ట్రిప్ వాజ్ స్పాయిల్డ్ బై బ్యాడ్ వెదర్. ఈ వాతావరణం బాగోలేక మా సైట్ సీయింగ్ ట్రిప్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే అన్ని బుక్ చేసుకున్నాం, టికెట్స్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇలా అయిపోయిందని చెప్పడం. ఉన్నట్టుండి వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఓకే. డోంట్ స్పాయిల్ ద యంగ్ బై బీయింగ్ లిబరల్ ఇన్ గివింగ్ మనీ. డోంట్ స్పాయిల్ ద యంగ్స్టర్స్కి ఎక్కువ డబ్బులు ఇచ్చేసి అలా ఇచ్చి స్పాయిల్ చేయొద్దు. లిబరల్ అంటే కనుక ఉదారంగా, లేదంటే స్వేచ్ఛగా ఇవ్వడం. ఇన్ గివింగ్ చూడండి, ఇన్ పక్కన ఇన్ఫార్మ్, అలాగే బై పక్కన ఇన్ఫార్మ్, బై బీయింగ్, ఇన్ గివింగ్ ఇట్లాగా. ఇక్కడ లిబరల్ అంటే కనుక స్వేచ్ఛగా, ఉదారంగా, ఎక్కువగా అక్కడ ఇచ్చి డబ్బులు ఇచ్చేసి కావాలని యంగ్స్టర్స్ని చెడగొట్టద్దు. నాన్న ఒక 100 రూపాయలు ఇస్తారు, 100 సరిపోతుంది, నాన్న వే తీసుకోను అన్న, అదే వద్దనేది. సో డోంట్ ఈట్ టూ మెనీ స్నాక్స్, యూ విల్ స్పాయిల్ యువర్ ఎపటైట్. ఎపటైట్ అంటే ఆకలి, అంటే ఎక్కువ స్నాక్స్ తినేద్దు, నీకు ఆకలి ఉన్నది మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం తినవు అని అక్కడ. అంటే అమ్మ నాన్నతో బయటికి వెళ్తే కనుక పిల్లలు అన్ని తింటుంటారు, చిరుతుండి తినక మళ్ళీ ఇంటికి వెళ్ళి వండిన అన్నం ఏమి తినవు నువ్వు అంటుంటారు ఇక్కడ. డోంట్ ఈట్ టూ మెనీ స్నాక్స్, యూ విల్ స్పాయిల్ యువర్ ఎపటైట్. ఎపటైట్ అంటే ఆకలి. ద వైట్ వాష్డ్ వాల్స్ ఆర్ స్పాయిల్డ్ బై ద స్లోగన్ మాంగర్స్. ద వైట్ వాష్డ్ వాల్స్ అంటే కొంతమంది చక్కగా ఇంటికి అందరూ ఇదేసుకుంటారు కదా సున్నమట్లాగా, కానీ కొద్దిమంది దానిపైన ఏవో పిచ్చికితులు తీసేస్తుంటారు అంతా కూడా, అంటే పెయింట్స్తో వాటితో ఏర్పడుతుంది. సో వాళ్ళని స్లోగన్ మాంగర్స్ అంటారు. అక్కడ స్లోగన్స్ రాసేవాళ్ళు. మాంగర్ అంటే కనుక ఏదో ఒక పిచ్చి పని చేసేవాళ్ళు, అంటే ఒక విలువైన పని కాకుండా విలువ లేని పని చేసేవాళ్ళు. ఏ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ఏ పెటీ ఆర్ డిస్రెస్పెక్టబుల్ ట్రేడ్ అంటే ఒక చిన్న లేదా అవమానకరమైన పనిలో ఉండడం అనమాట అంతా కూడా. ఏదో పిచ్చి పిచ్చిని చేసుకుంటూ పోవడం. కొద్దిమంది బస్సులో ట్రావెల్ చేస్తుంటారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు, పని పాట లేనట్టుగా ఆ బస్సు వెనక సీట్ పైనో లేదా ట్రైన్ పక్కనో అమర్శిల్పి జక్కన్లాగా పేర్లు చిక్కేస్తుంటారు అంతా కూడా. సో స్లోగన్ మాంగర్స్. మాంగర్ అంటే కనుక ఏదో ఒక పిచ్చి పని మీద ఎక్కువ కాన్సెప్ట్ చేసేవాడు, అంటే విలువ లేని దాని మీద శ్రద్ధ పెట్టేవాడు. బెంట్ ఒంగు లొంచు, లొంగు లొంగ తీసుకుని. హీ మ్యానిపులేట్స్ పీపుల్ అండ్ ట్రైస్ టు బెండ్ దెమ్ టు హిస్ విల్. ఇక్కడ హీ మ్యానిపులేట్ అంటే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఇతరులని లొంగ తీసుకోవడం. హీ మ్యానిపులేట్స్ పీపుల్ అండ్ ట్రైస్ టు బెండ్ దెమ్ టు హిస్ విల్ అంటే ఇచ్చా, కోరిక, సంకల్పం, అంటే తను అనుకున్న విధంగా వేరే వాడిని మార్చుకుంటూ ఉంటాడు. అంటే అది పాజిటివ్గా అయితే పర్వాలేదు, కానీ నెగిటివ్గా అయితే కనుక అది మ్యానిపులేట్ అంటారు అక్కడ. మ్యానిపులేట్ అదే పాజిటివ్గా అయితే కనుక అట్లాంటి స్కిల్ని పెర్జుయేజివ్ స్కిల్ అని పిలుస్తారు అనమాట. అది మంచి స్కిల్, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఏంటది? PRSUASIV. పెర్జుయేజివ్ స్కిల్ అంటే కనుక పాజిటివ్గా ఎదురుని కన్విన్స్ చేయడం, కానీ మ్యానిపులేట్ అంటే కనుక కళ్ళబొల్లి కబుర్లతో బుట్టలో వేసుకోవడం. అది ఇది తేడా ఉంది. సో హీ బెండ్ ద వైర్ ఇన్ టు ద రిక్వైర్డ్ షేప్ అంటే ఆ ఉన్న వైర్ని తనకు కావాల్సిన షేప్లోకి అలాగా తిప్పాడు. ద గ్రీన్ ఫీల్డ్స్ ఆర్ బెండింగ్ ఇన్ ద విండ్ అండ్ ఫీస్టింగ్ ద ఐస్. ఫీస్టింగ్ అంటే కనుక కనులకు వీణులు విందు చేయడం. ఫీస్ట్ అంటే ఏంటి? విందు. ఫీస్టింగ్ ద ఐస్ అంటే కనులకు వీణులు విందు చేయడం, అంటే కళ్ళకు చూడడానికి అద్భుతంగా ఉంది, అంటే ఈ కనులకు అదంతా కూడా ఒక విందులాగా అద్భుతంగా ఉందన్నట్టు. సో తెలుగులో వచ్చిన మంచి పదం కనులకు వీణులు విందు అంటారు అనమాట అంతా కూడా. అంటే కళ్ళకి సరిపడా అంత అందంగా సూపర్గా ఉందంతా కూడా. ద గ్రీన్ ఫీల్డ్స్ ఆర్ బెండింగ్ అంటే చక్కటి పచ్చటి పొలాలు ఉన్నప్పుడు ఫీల్డ్స్ ఇలా ఉండడం అనేది, అలా వంగి ఉండడం అనేది చాలా అందంగా ఉంది. షీ వాస్ బెంట్ ఆన్ సేవింగ్ విమెన్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఈవిల్. క్లచెస్ అంటే సంఖ్యలు, ఈవిల్ అంటే చెడు. ఆ చెడు సంఖ్యల నుంచి వాళ్ళని బయటపడడానికి ఆవిడ ముందుకు వచ్చారు, ఆవిడ నడుము కట్టారు. షీ వాస్ బెంట్ ఆన్ సేవింగ్, ఆన్ ప్లస్ సేవింగ్ ఇన్ఫార్మ్, విమెన్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఈవిల్ అంటే ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ దుష్ట సంఖ్యల నుంచి మహిళలను బయటపడడానికి ఆవిడ నడుము కట్టారు, ముందుకు వచ్చారు అని చెప్పడం. దెన్
లెంట్ అప్పు ఇచ్చు సహాయం చేయడం. సో హ్యాస్ హీ రిటర్న్ దట్ బుక్ విచ్ యూ లెంట్ హిమ్, నువ్వు ఏదైతే బుక్ ఇచ్చావు అతనికి అది తిరిగి ఇచ్చాడా? హ్యాస్ హీ రిటర్న్ ద బుక్ విచ్ యూ లెంట్ హిమ్. ఐ ఫీల్ హ్యాపీ టు లెండ్ మై సపోర్ట్ టు సచ్ ఏ గుడ్ కాజ్, ఇంత గొప్ప కారణానికి నేను నా చేయూతనివ్వడం నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఐ ఫీల్ హ్యాపీ. హీ నేదర్ లెన్స్ నార్ బారోస్, ఆయన ఎవరికి అప్పు ఇవ్వడు, అప్పు తీసుకోడు. లెండ్ అంటే ఇవ్వడం, బారో అంటే లెండ్ అంటే ఇవ్వడం, బారో అంటే తీసుకోవడం. ఆయన అప్పు ఇవ్వడు, అప్పు తీసుకోడు. న్యూట్రల్ గేర్. దెన్ బ్లడ్, రక్తం కారు, హృదయం ద్రవించు. ఆర్ హార్ట్స్ బ్లడ్ ఫర్ ద పూర్ ఆర్ఫన్స్, అంటే అనాథ పిల్లలను చూసి మా హృదయం కరిగిపోయింది. ఆర్ హార్ట్స్ బ్లీడ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా బ్లడ్. ఆర్ హార్ట్స్ బ్లడ్ ఫర్ ద పూర్ ఆర్ఫన్స్, ఆర్ఫన్స్ అంటే అనాథలు. హీ వాస్ బ్లీడింగ్ ఫ్రమ్ ఏ కట్ గ్యాష్ ఆన్ హిస్ హెడ్, గ్యాష్ అంటే కనుక ఒక ఘాటు, అంటే ఏదైనా తెగినప్పుడు ఘాటు పడుతుంది కదా. హీ వాస్ బ్లీడింగ్ ఫ్రమ్ ఏ కట్ గ్యాష్ ఆన్ హిస్ హెడ్, ఆయనకి జరిగిన ఆ పర్టికులర్ ఈ తల మీద జరిగినట్టు ఒక చిన్న గాయం నుంచి అలాగా బ్లడ్ వస్తూ ఉంది. ద బిగ్ కార్పొరేషన్స్ ఆర్ బ్లీడింగ్ సమ్ స్మాల్ కంట్రీస్ డే, పెద్ద కార్పొరేట్ కంపెనీస్ చిన్న దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అంటే కొన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏమవుతాయంటే అన్ని దేశాల్లో వాళ్ళ వ్యాపారాలు విస్తరిస్తాయి. లైక్ యూ టేక్ వాల్మార్ట్ ఆర్ ఓకే సమ్ ఎక్స్టెంట్ ఆర్ ఇండియన్ కంపెనీస్ ఆల్సో. ఇప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళు బల్క్ కొనేస్తారు కాబట్టి ఇక ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు, తక్కువ ప్రైస్ వస్తుందని. బట్ లోకల్గా ఉండే రీటైల్ ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళ ఉపాధి కోల్పోతుంటారు అక్కడ. దే లూజ్ దేర్ ఎంప్లాయ్మెంట్. లోకల్గా రన్ చేసే అనేక కంపెనీస్ వాళ్ళు చిన్న వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది అక్కడ. రైట్. సో బ్రెడ్, సంతానోత్పత్తి కోసం పెంచు, పిల్లలు పెట్టు, కలుగు చేయడం. బర్డ్స్ బ్రీడ్ ఇన్ స్ప్రింగ్, అంటే ఈ స్ప్రింగ్ సీజన్లో ఈ పక్షులు పిల్లల్ని పెడుతూ ఉంటాయి. పూర్ లివింగ్ కండిషన్స్ బ్రీడ్ వైలెన్స్ అండ్ డిస్పైర్. డిస్పైర్ అంటే నిరాశ. అంటే ఈ పూర్ లివింగ్ కండిషన్స్, అక్కడ జీవించే కండిషన్స్, అవి వాతావరణ పరిస్థితులు, వాతావరణానికి అది ఇక్కడ జీవించేటువంటి పరిస్థితులు అక్కడ అవన్నీ కూడా సరిగ్గా లేకపోతే అది హింసను మరియు డిస్పైర్ నిరాశను మిగులుస్తూ ఉంటుంది, దానికి దోహదపు చేస్తుంటుంది, కలుగు చేస్తుంటుంది అనమాట. అంటే ఇంకోలా చెప్పొచ్చు, పూర్ లివింగ్ కండిషన్స్ లీడ్ టు ఆర్ కాజ్ ఆర్ ఇట్లా చెప్పుకోవచ్చు, రిజల్ట్ ఇన్ ఆర్ బ్రీడ్. దెన్ ఇనాక్షన్ అంటే ఏ పని చేయకుండా ఉండడం. ఇనాక్షన్ బ్రీడ్స్ డౌట్ అండ్ ఫియర్, ఏ పని చేయకుండా కూర్చుంటే అది మనలో అపనమ్మకాన్ని, భయాన్ని కలిగజేస్తుంటుంది. యాక్షన్ బ్రీడ్స్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్, అదే మనం ఏదైనా పని చేసుకుంటుంటే మెల్లిమెల్లిగా మనలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఫీడ్ ఫెడ్, పోషించు, తిండి పెట్టు, తిండి వేయు. ద బేబీ కాంట్ ఫీడ్ ఇట్ సెల్ఫ్ ఎట్, ఆ బేబీ ఇప్పుడు తనంతట తనేమి తినలేదు. ద బేబీ కాంట్ ఫీడ్ ఇట్ సెల్ఫ్ ఎట్. బేబీకి యాక్చువల్గా హీషీ వాడకూడదు, ఇట్ వాడాల్సి ఉంటుంది. ప్రొనౌన్ గుర్తుపెట్టుకొని బేబీకి ఇట్ వాడాల్సి ఉంటుంది. ఇట్. డోంట్ ఫీడ్ ద ఐడ్లర్స్. ఐడ్లర్ అంటే పని పాట లేకుండా ఖాళీకి కూర్చునేవాడు మేపకండి అని చెప్పడం. డోంట్ ఫీడ్ ద ఐడ్లర్స్. ఏ పర్సన్ హూ అవాయిడ్స్ వర్క్ ఆర్ స్పెండ్స్ టైమ్ ఇన్ అన్ ఎయిమ్లెస్ ఆర్ లేజీ వే, బద్ధకంగా ఎటువంటి గోల్ ఏది లేకుండా అలా టైం వేస్ట్ చేసుకునేవాడు ఐడ్లర్ అనమాట ఇక్కడ. గాసిప్ అండ్ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు, వదంతులు. గాసిప్ అండ్ స్పెక్యులేషన్ ఆర్ కాన్స్టెంట్లీ ఫెడ్ టు అస్ బై ద మీడియా. మీడియా ఎప్పుడు మనకు ఉన్నవి లేనివి కల్పించి మసాలా యాడ్ చేసి దాన్ని అలా పెద్ద చేసి చూపిస్తూ ఉంటుంది. అంటే ఆధారణ పుకార్లు, ఊహాగానాలు కల్పిస్తూ మనకి ఇంకా ఎక్కువ మసాలా వేసి చూపిస్తూ ఉంటుంది. ఫ్లీ ఫ్లడ్, పారిపోవడం. ఫ్లీ ఫ్లడ్. ద హార్డ్ కోర్ క్రిమినల్ ఈజ్ ట్రయింగ్ టు ఫ్లీ ద కంట్రీ. క్రిమినల్ అంటే నేరస్తుడు, హార్డ్ కోర్ కఠినమైన అంటే ఆ కరడుగట్టిన నేరస్తుడు దేశం వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఏ ట్రూ సోల్జర్ నెవర్ ఫ్లీస్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్, అంటే యుద్ధభూమి నుంచి ఎప్పుడు కూడా నిజమైన సోల్జర్ అంటే ఎప్పుడు వెనక్కి తిరిగి పారిపోడు. ఏ ట్రూ సోల్జర్ నెవర్ ఫ్లీస్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. లెడ్, ముందుని నడిపించు, దారి చూపించు, నాయకత్వం వహించు. ఐ ట్రై టు లీడ్ ద డిస్కషన్స్ బ్యాక్ టు ద మెయిన్ ఇష్యూ, అంటే ఆ ఇష్యూ మెయిన్ ఇష్యూని సైడ్ ట్రాక్ పోతుంది. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గెట్ బ్యాక్ ఇట్. ఐ ట్రై టు లీడ్ ద డిస్కషన్ బ్యాక్ టు ద మెయిన్ ఇష్యూ, అని తీసుకుని నేను ప్రయత్నించాను. వాట్ లెడ్ యూ టు దిస్ కంక్లూజన్, అంటే ఈ నిర్ణయాన్ని నువ్వు ఎలా వచ్చావు? కంక్లూజన్ మీన్స్ తీర్మానం. ఈ తీర్మానానికి దీనికి నువ్వు ఎలాగా రాగలిగావు? వాట్ లెడ్ యూ అంటే నీకు ఏది దోహదపడింది, ఏది పురుగులిపోయింది, ఏది నేను తీసుకెళ్ళింది. ఇఫ్ ద బ్లైండ్ లీడ్ ద బ్లైండ్ బోత్ షల్ ఫాల్ ఇంటూ ద డిచ్ అంటే గొయ్యి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి గోతులో పడతారన్నట్టు. అంటే ఇక్కడ మురికాలలో పడతారన్నట్టు. ఇక్కడ లిటరల్గా బ్లైండ్ అని కాదు, ఒక తెలివి తక్కువ వాడు ఇంకో తెలివి తక్కువ వాడిని గైడ్ చేస్తుంటే ఇద్దరు వెళ్ళి ఇందులో పడతారన్నట్టు అంతా కూడా. సో ఇఫ్ ద బ్లైండ్ లీడ్ ద బ్లైండ్ బోత్ షల్ ఫాల్ ఇంటూ ద డిచ్. ఇండైరెక్ట్లీ టెల్స్ us ద ఇంపార్టెన్స్ ఆఫ్
మేకింగ్ ఏ డిసిజన్. ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలో చెప్తున్నా అంతా కూడా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు ఎవరిని కన్సిడర్ చేస్తావు? నువ్వు ఒక ముత్యాల హారం కొనాలనుకుంటున్నావు, వెళ్ళి కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా. అలాగే నువ్వు ఒక ఫంక్షన్ కూరగాయలు కొందామనుకుంటున్నావు, అది వెళ్ళి మెకానిక్ని అడగవు కదా. అలాగే ఇక్కడ సో ఒక తెలివిగల నిర్ణయం తీసుకునేటప్పుడు తెలివిగల వాళ్ళ దగ్గరికి, ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది చెప్పడం. అలా కాకుండా ఇఫ్ ద బ్లైండ్ లీడ్ ద బ్లైండ్ బోత్ షల్ ఫాల్ ఇంటూ ఏ డిచ్ అన్నట్టు. డిచ్ అంటే గొయ్యి, మురుగు కాలువ. ఏ లీడర్ మస్ట్ లీడ్ విత్ హిస్ హార్ట్ యాజ్ వెల్ యాజ్ హిస్ హెడ్. అంటే లీడర్ ఒక పుష్పం అంత మృదువుగా ఉండాలి, ఒక రాయి అంత కఠినంగా ఉండాల్సి ఉంటుంది. అంటే రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసేటువంటి కెపాసిటీస్ ఆయనకు ఉండాలి. సో ఈ లీడర్ మస్ట్ లీడ్ విత్ హిస్ హార్ట్ యాజ్ వెల్ యాజ్ హిస్ హెడ్. అవసరమైనప్పుడు హెడ్తో పనిచేయాలి, అవసరమైనప్పుడు హృదయంతో కూడా ఆలోచించాల్సి ఉంటుంది అన్నట్టు. క్రీప్, క్రెప్ట్. దొంగతనంగా దూరు, మెల్లగా కనిపించకుండా వెళ్ళు, పాకు, పెరుగు. క్రీపర్ ప్లాంట్స్ అంటారు కదా, కొన్ని చెట్లు ఇలా పాకుతుంటాయి, మనీ ప్లాంట్ అట్లాగా, వాటిని క్రీపర్ ప్లాంట్స్ అంటారు ఇక్కడ. అంటే పాకుతూ అలా అల్లుకుంటూ పోయేవి. ఐ క్రెప్ట్ అప్ ద స్టేర్స్ ట్రైంగ్ నాట్ టు వేక్ మై పేరెంట్స్. ఐ క్రెప్ట్ అప్ ద స్టేర్స్ అంటే మెట్లు. ఆ మెట్లు మెల్లిగా ఇలా పాకుతూ వెళ్ళాను అనమాట. సౌండ్ చేస్తే పేరెంట్స్ నిద్రలేస్తారు, లేగిస్తే పెద్ద క్లాస్ పిక్తారు, ఏంటి టైం, ఎన్నింటికి రావడం, ఏమనుకుంటున్నావు. సో అందుకని ఐ క్రెప్ట్ అప్ ద స్టేర్స్ ట్రైంగ్ నాట్ టు వేక్ మై పేరెంట్స్. యాజ్ డాక్టర్ బికేమ్ మోర్ టైర్డ్, ఎర్రర్స్ బిగాన్ టు క్రీప్ ఇన్ టు హిస్ వర్క్. డాక్టర్ గారు బాగా అలసిపోవడంతో ఆయన రాసేటువంటి ఆ పర్టికులర్ ప్రిస్క్రిప్షన్ కానీ, లేదంటే ఆయన రాసే రికార్డులో కానీ బోల్డ్ తప్పులు చేస్తున్నాయి, తప్పులు దొరుకుతున్నాయి ఇక్కడ. ద ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ క్రీపింగ్ అప్. కూరగాయల ధరలు అలా 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 పైకి ఎగబాగుతున్నాయని చెప్పడం. ద ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ క్రీపింగ్ అప్. బిహోల్డ్, బిహెల్డ్. ఇది చాలామంది స్టూడెంట్స్ తప్పు చెప్తుంటారు, ఎందుకంటే నేను రోజు ఇవి ఒక అడుగుతాను కదా. తర్వాత బిహోల్డ్, బిహెల్డ్ అంటే హోల్డ్, హెల్డ్ పట్టుకోవడం చెప్తారు. హోల్డ్ వేరు, బిహోల్డ్ వేరు. బిహోల్డ్ అంటే గమనించు, చూడు. ఐ డిడ్ నాట్ బిహోల్డ్ హీస్ కమింగ్ ఇన్సైడ్. ఆయన లోపలికి రావడం నేను గమనించలేదు. ఐ డిడ్ నాట్ బిహోల్డ్ హీస్ కమింగ్ ఇన్సైడ్. ద బ్లూ అండ్ గ్రీన్ వాటర్ ఆఫ్ లేక్ ఈజ్ ది బ్యూటిఫుల్ సైట్ టు బిహోల్డ్. అంటే బ్లూ అండ్ గ్రీన్ వాటర్ అంటే అక్కడ ఆకాశం చుట్టూ ఆ బ్లూ, కొంత వాటర్ అక్కడ గ్రీన్ కలర్గా ఉంది, ఆ రెండు కలిపినటువంటి అది చూస్తే ఆ పర్టికులర్ సరస్సు, లేక్ అంటే సరస్సు చాలా అందంగా ఉంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు, చూడడానికి చాలా బాగుంది. బ్యూటీ లైజ్ ఇన్ ఐస్ ఆఫ్ బిహోల్డర్. బిహోల్డ్ అంటే ఇక్కడ నౌన్ అవుతుంది, అంటే చూసేవాడిని బిహోల్డ్ అంటారు ఇక్కడ. అంటే అందం అనేది చూసేవాళ్ళ కళ్ళని బట్టి మారిపోతూ ఉంటుంది. అదేంటి అందరికీ అందం ఒకేలా ఉండదంటే కాదు, చూసేవాళ్ళ స్థాయిని బట్టి, అర్హతను బట్టి అది మారుతూ ఉంటుంది. కొంతమందికి ఈ బిహోల్డర్ అందానికి జడ్జిమెంట్ ఐజ్, కొంతమందికి మైండ్, కొంతమందికి హార్ట్, ఇలా మారిపోతుంటుంది. ఐజ్ అంటే కనుక దిస్ ఫిజికల్ బ్యూటీ. మైండ్ అంటే కనుక దిస్ లాజికల్ బ్యూటీ, అంటే లాజికల్గా ఎలా థింక్ చేస్తారు, అంత ఫాస్ట్గా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు చూసుకుంటారు. హార్ట్ ఇన్ ద సెన్స్ ఒక విధంగా సైకలాజికల్, దీనికన్నా ఇంకా బెటర్ వర్డ్ అయితే కనుక ఒక ఇసే ఏ లవింగ్ అండ్ కేరింగ్ హార్ట్. కేరింగ్ అంటే లవింగ్ అండ్ కేరింగ్ ఎక్కువగా ఉండగలిగితే అదవుతుంది. అంటే ఫిజికల్గా చూసే బ్యూటీ వచ్చేసి ఐస్తో చూసేది. ఎలా థింక్ చేస్తారు, ఫాస్ట్గా ఉన్నారనేది లాజికల్గా చూసే బ్యూటీ. కానీ వాళ్ళు ఒక సమస్య పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళ తీరుతెన్ను ఎలా ఉందని చెప్పేది అది హార్ట్కి సంబంధించినట్టు ఉంటుంది. దీన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. అందుకని బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. షీ బిహోల్డ్స్ హిస్ బిహేవియర్ ఫర్ సెవరల్ డేస్. అనేక రోజుల నుంచి ఆమె అతని బిహేవియర్ని గమనిస్తూ ఉంది. షీ బిహోల్డ్స్ హిస్ బిహేవియర్ ఫర్ సెవరల్ డేస్. డీల్ విత్, డెల్ట్ విత్. సంబంధించి ఉండు, సంప్రదింపులు జరుపు. నౌ ఎవ్రీ కంట్రీ ఈజ్ మేకింగ్ స్పెషల్ అరేంజ్మెంట్స్ టు డీల్ విత్ టెర్రరిజం. అంటే ప్రతి దేశం కూడా టెర్రరిజాన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి, ఎలా డీల్ చేయాలని వాళ్ళకు ఓన్గా వాళ్ళ మార్గాల్లో వాళ్ళు రెడీ అవుతున్నారు. హర్ పోయిట్రీ ఆఫెన్ డీల్స్ విత్ సబ్జెక్ట్ ఆఫ్ సారో. అంటే ఎప్పుడు కూడా ఆవిడ రాసేటువంటి పద్యాలు సారో అంటే బాధ గురించి, బాధతో, అంటే ఒక విధంగా ఎదుటి వాళ్ళ లేకపోతే తన బాధను వ్యక్తపరుస్తూ ఆ బాధ గురించి ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటాయి. ఆ పోయిట్రీ ఆఫ్ అండ్ డీల్స్ విత్ అంటే సింపుల్గా చెప్పాలంటే విషాద గీతికలు ఎక్కువగా రాస్తుంటారు ఆవిడ అని చెప్పడం. విషాద గీతికలు. రైట్. ద గవర్నమెంట్ హ్యాస్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రిఫ్యూజీస్ టాక్ట్ఫుల్లీ. టాక్ట్ఫుల్ అంటే చాకచక్యంగా, నైపుణ్యంగా. రిఫ్యూజీస్ అంటే శరణార్థులు, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వలస వచ్చేవాళ్ళు. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే లీగల్గా అవ్వచ్చు, ఎక్కువగా ఒకసారి ఇల్లీగల్గా వచ్చేస్తుంటారు అంతా కూడాను. ఓకే. ద గవర్నమెంట్ హ్యాస్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రిఫ్యూజీస్ టాక్ట్ఫుల్లీ. శరణార్థులు.
అంటే వేరే దేశంలో రక్ష కోరి వచ్చేటువంటి వాళ్ళు అలాగా శరణార్థులు. ఏ టీచర్ హ్యాస్ టు బి వెరీ పేషెంట్ వైల్ డీలింగ్ విత్ ద ట్రబుల్సమ్ చిల్డ్రన్. ట్రబుల్సమ్ అంటే ఇబ్బంది పెట్టే విద్యార్థులతో పిల్లలతో టీచర్ వేగడానికి బోల్డంతా సహనం ఉండాలి. సహనం ఉన్న టీచరే వాళ్ళని చక్కగా ఒక లైన్లోకి తీసుకురాగలదు అని చెప్పడం. దెన్ లీన్ లెర్న్ట్ వంగు ఒరుగు ఆనుకొను ఆనించు ఇట్లంతా కూడా. Pranavi, after 5 minutes just we will begin our class, okay? Of course you can stay, but we will begin after 5 minutes. Okay, 1 minute. Okay, fine. Lean learnt. I mean, we are recording one particular video. Just by 6 o'clock we will begin our program, okay? Fine. వంగు ఒరుగు ఆనుకును ఆనించు మొగ్గు చూపు. సో ద ఎలక్ట్రిక్ పోల్ ఈజ్ లీనింగ్ డేంజరస్లీ. అంటే ఆ ఎలక్ట్రిక్ పోల్ చాలా ప్రమాదకరంగా అలాగ వంగి ఉంది. లీన్ అంటే కనుక వంగి ఉండడం. మనకు లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా అంటారు తెలుసు కదా, పిజ్జా టవర్. అది ఇలా సైడ్గా కానీ కొంచెం ఇలా వంగి ఉంటుంది అంతా కూడా. లీన్ లెర్న్ట్. హీ లీన్స్ హెవీలీ ఆన్ హిస్ ఫ్యామిలీ. ఆయన చాలా ఎక్కువగా తన కుటుంబంపై ఆధారపడుతూ ఉంటాడు. అంటే ప్రతిదానికి కూడా మమ్మీ డబ్బులు డాడీ డబ్బులు అని ప్రతిదానికి కూడా ఫ్యామిలీ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాడు. I lean towards comedy rather than tragedy. Okay, I lean towards comedy rather than tragedy. నాకు ట్రాజడీ సినిమాల కన్నా కామెడీ అంటే చాలా ఇష్టం. అలాగే విషాదం కన్నా కాస్త నవ్వుకుంటూ సరదాగా ఉండడం అనేది నాకు ఇష్టం. లీన్ అంటే మొగ్గు చూపు, ఒకదాని వైపు ఉండడం. లీప్ లెఫ్ట్ దూకు గెంతు. ద కన్స్ట్రక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ లీప్స్ అండ్ బౌన్స్ అంటే శరవేగంగా చాలా ఫాస్ట్గా, అంటే చెంగున ఫాస్ట్గా. సో లీప్స్ అండ్ బౌన్స్, ఇక్కడ ఇది నౌన్ అవుతుంది. లీప్స్ అండ్ బౌన్స్ మీన్స్ చాలా వేగంగా. మై హార్ట్ లెఫ్ట్ ఎట్ ద న్యూస్ ఆఫ్ మై సన్స్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్లో మా వాడు మంచి మార్క్స్ సాధించిన తెలిసి నా హృదయం గెంతులు వేస్తుంది. మై హార్ట్ లెఫ్ట్ గెంతులు వేసింది. లీప్ లెఫ్ట్ మై హార్ట్ లెఫ్ట్ ఎట్ ద న్యూస్ ఆఫ్ మై సన్స్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. షేర్స్ లెఫ్ట్ ఇన్ వాల్యూ డ్యూ టు న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్థిక విధానం వల్ల షేర్ వాల్యూస్ ప్రైసెస్ అనేవి చక్మన్ పైకి ఎగబాగినాయి, అంటే బాగా ఎక్కువగా పెరిగినాయి అని చెప్పడం. లీప్ లెఫ్ట్. దెన్ మీన్ మెంట్. ఈ పదాన్ని మెంట్ అనాలి. మీన్ మెంట్ అంటే అర్థాన్నిచ్చు, అనగా అంటే ఉద్దేశించు. దిస్ వొకాబులరీ ఈజ్ మెంట్ ఫర్ రిచ్ లాంగ్వేజ్. అంటే చక్కటి భాష నైపుణ్యానికి ఈ వొకాబులరీ పనిచేస్తుంటుంది. దిస్ వొకాబులరీ ఈజ్ మెంట్ ఫర్. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ మెంట్ ఫర్ దోస్ పీపుల్ హూ వర్క్ హార్డ్. కష్టపడే వాళ్ళ కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఉద్దేశించబడ్డది, అంటే వారి కోసం ఇన్స్టిట్యూట్ పెట్టబడ్డది. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చిన అంత కష్టపడకుండా ఆయారం గయారం అన్నారు అనుకున్న ఉపయోగం ఉండదు కదా. కాబట్టి కాస్త హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు ఈ రెగ్యులారిటీ హార్డ్ వర్క్ రెండు కలిసి వచ్చే రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పబడుతుంది. క్లియర్. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ మెంట్ ఫర్ దోస్ పీపుల్ హూ వర్క్ హార్డ్. రిలీజియన్స్ ఆర్ మెంట్ టు టేమ్ ఆర్ సేవేజ్ నేచర్. అంటే టేమ్ అంటే కనుక టేమ్డ్ యానిమల్స్ అంటారు కదా, మచ్చిక చేసుకోవడం. సేవేజ్ అంటే కనుక అనాగరికమైన, అంటే మనిషిలో ఉండేటువంటి ఆటవికమైన అనాగరికమైనటువంటి స్వభావాన్ని తీసేసి కొంచెం మంచి బిహేవియర్ నేర్పించడమే మతాల యొక్క ముఖ్య ఉద్దేశం అవుతుంటుంది. రిలీజియన్స్ ఆర్ మెంట్ టు టేమ్ ఆర్ సేవేజ్ నేచర్. సేవేజ్ నేచర్ని కొంచెం మచ్చిక చేసి దాన్ని తగ్గించి కూల్ అని దాన్ని తగ్గించడమే, దాని ప్లేస్లో మంచితనాన్ని పెట్టడమే మతాల యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని నీ మతం గొప్పదా, నా మతం వద్దా, కొడుకున్నారా అని ఎగదోసేది నిజమైన మతం కాదు. అందుకని స్వామి వివేకానంద అంటారు కదా, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ రిలీజియన్ లైజ్ ఇన్ ప్రాక్టీస్, నాట్ ఇన్ పబ్లిసిటీ, అదర్వైజ్ నాట్ ఇన్ స్ప్రెడింగ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. ఓకే, గొప్పతనం ఎప్పుడు కూడా ఆచరించలో ఉంటుంది. ఓకే, నాట్ ఇన్ ప్రీచింగ్ అంటే బోధించడంలో కాదు, ప్రాక్టీస్లో ఉంటుంది. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ రిలీజియన్ నాట్ ఇన్ ప్రీచింగ్ బట్ ఇన్ ప్రాక్టీస్. మనీ మీన్స్ నథింగ్ ఫర్ హిమ్. డబ్బులు అంటే వాడికి లెక్కే లేదబ్బా అసలు. మనీ మీన్స్ నథింగ్ ఫర్ హిమ్ ఇక్కడ అంటే. దెన్ క్లింగ్ క్లంగ్. పట్టుకొని ఉండు, వేలాడు. క్లింగ్ క్లంగ్. ఇట్ ఈస్ అన్వైజ్ టు క్లింగ్ టు అవర్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ద పాస్ట్. గతంలో జరిగిన మన అపజయాల గురించి పట్టుకొని ఎలా వేలాడడం, వాటిని పద్దాకా గుర్తు తెచ్చుకోవడం అది తెలివి తక్కువతనం. అంటే ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ దాన్ని మునిగిపోయి ఉండకూడదు అని చెప్పడం. ద స్మెల్ ఆఫ్ పెర్ఫ్యూమ్ స్టిల్ క్లంగ్ టు హర్ క్లోత్స్. అంటే ఆవిడేదో ఫంక్షన్కి వెళ్ళిట్టున్నారు, వాళ్ళైతే ఆ పెర్ఫ్యూమ్ ఏదైతుంది ఇంకా ఆవిడ బట్టలకి అలాగే అంటుకొని ఉంది, ఇంకా స్మెల్ వస్తూనే ఉంది. ద స్మెల్ ఆఫ్ పెర్ఫ్యూమ్ స్టిల్ క్లంగ్ టు హర్ క్లోత్స్. ఆఫ్టర్ హర్ మదర్స్ డెత్ షీ క్లంగ్ టు హర్ ఆంట్. పాపం వాళ్ళ మదర్ పోవడంతో ఆవిడ
వాళ్ళ ఆంటీ గారిని పట్టుకుని ఉన్నారంటే ఆవిడతో ఉంటున్నారు, ఆవిడతోనే జీవిస్తున్నారని చెప్పడం. సో ఫ్లింగ్ క్లంగ్ క్లంగ్. డిగ్ డగ్ డగ్ త్రవ్వడం. వీ నీడ్ టు డిగ్ డీప్ ఇన్ టు ద రికార్డ్స్ టు ఇలిసిట్ ద ఫ్యాక్ట్. ఇలిసిట్ అంటే బయటకు లాగు తోడు, అంటే ఫ్యాక్ట్ అంటే నిజాలు, ఇంకా నిజాలు బయటికి తీసుకురావాలంటే ఆ రికార్డ్స్ మనం ఇంకా డెప్త్గా పరిశీలించాలి. వీ నీడ్ టు డిగ్ డీప్ ఇన్ టు ద రికార్డ్స్ ఇంకా డీప్గా మనం పరిశీలిస్తే కానీ ఆ నిజాలు బయటికి రాబట్టలేము. ఇలిసిట్ మీన్స్ బయటికి రాబట్టు. ఓకే, ప్లీజ్ డు నాట్ డిగ్ పిట్స్ ఫర్ అదర్స్. అంటే ఇక్కడ పిట్ అంటే గోతులు, దయచేసి ఇతరులకు గోతులు తవ్వద్దు. ఓకే, ప్లీజ్ డు నాట్ డిగ్ పిట్స్ ఫర్ అదర్స్. దోస్ హూ డిగ్ పిట్ ఫర్ అదర్స్ న్యాచురల్లీ దే ఫాల్ ఇన్ టు ద సేమ్ పిట్. అంటే అదే గోతులు వాడు పడుతుంటారు, జాగ్రత్త అని చెప్పడం. దెన్ ఫ్లింగ్ ఫ్లంగ్ ఫ్లంగ్. ఫ్లింగ్ విసురు, రువడం, విసరడం, రువడం. ఫ్లింగ్ ఫ్లంగ్ ఫ్లంగ్. ద మిస్యూస్ బాయ్. మిస్యూస్ అంటే తొంటరి బాలుడు, అంటే కొంచెం కొంటె పనులు చేసేవాడు. ద మిస్యూస్ బాయ్ ఫ్లంగ్ ఎ స్టోన్ ఎట్ ద డాగ్. అంటే చెయ్యి ఊరుకుండదుగా వెళ్తూ ఆ రాయి తీసుకొచ్చి అలా కుక్క మీద అలా వేస్తాడు. ద మిస్యూస్ బాయ్ ఫ్లంగ్ ఎ స్టోన్ ఎట్ ద డాగ్. అంటే కొంటె ఆర్ తొంటరి అని చెప్పడం అనమాట ఇక్కడ. క్లియర్. ద నెక్స్ట్, హీ ఫ్లంగ్ అప్ హిస్ కోట్ అండ్ కొలాప్స్డ్ ఆన్ ద సోఫా. తన కోట్ తీసి అలా సోఫా మీద వేసి ఆయన అలాగా రిలాక్స్ అయ్యాడు. ఈ ఫ్లంగ్ అప్ హిస్ కోట్ అని విసిరేసి సోఫాలో అతను అలా పడ్డాడు అన్నట్టు. సో ద పార్టీ ఫ్లింగ్స్ ఎ నెట్ ఫర్ ద మైనారిటీ ఓట్ బ్యాంక్స్. ఇది ఎప్పుడు వాడుతుంటారు? ఏది? ఫ్లింగ్ ఎ నెట్ అంటే వల వేయడం. అంటే ఈ మైనారిటీ ఓట్ల కోసం పార్టీ లాగా వల వేస్తుంది. కొన్ని తాయిలాలు ఇవ్వడం, మీకు అవి ప్రకటిస్తాం, ఇవి ప్రకటిస్తాం, అవి ఫ్రీగా ఇస్తాం, ఇవి ఫ్రీగా ఇస్తాం, ఫ్రీబీస్ని ప్రకటిస్తుంది, ఉచిత తాయిలాలని. స్లింగ్ స్లంగ్ స్లంగ్. తగిలించు వాడిగా విసురు. హీ స్లంగ్ హిస్ షర్ట్ ఆన్ టు ద హ్యాంగర్. ఆయన హ్యాంగర్కి తన షర్ట్ తీసి అలా తగిలించారు. హీ స్లంగ్ హిస్ షర్ట్. డోంట్ స్లింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫ్లోర్, దిస్ బ్యాడ్ మేనర్స్. ఏది పడుతుంది ఇలాగా ఫ్లోర్ పైన విసిరేయకండి, అది ఒక మంచి పద్ధతి కాదు. దిస్ బ్యాడ్ మేనర్స్, అది మంచి ప్రవర్తన కాదు. స్పిన్ స్పన్ స్పన్. గిరిగరి తిప్పు, గిరిగరి తిరుగు, దారం తీయు. మహాత్మా గాంధీ యూజ్ టు స్పిన్ కాటన్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు. యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్కి వాడతారు. అంటే రోజు చేసేటువంటి ఒక పని గతంలో, ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఉంటే దానికి యూజ్ టు వాడతారు. అలా మహాత్మా గాంధీ యూజ్ టు స్పిన్ కాటన్ ఎవ్రీ మార్నింగ్. అంటే ప్రతిరోజు పొద్దున మాటలు కాటన్ అది ఇట్లాగా తీసేవాళ్ళు. ద రాట్నం ఇలా తిప్పేవాడు అన్నట్టు. ద ప్లేన్ వాజ్ స్పిన్నింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆ ఏరోప్లేన్ అలా గతి తిప్పి అటు ఇటు తిరిగిపోతుంది అంతా కూడాను. స్టిక్ స్ట్రక్ స్ట్రక్. గుచ్చు, పాకు, అతికించు, అతుక్కును. ద నర్స్ స్ట్రక్ ద నీడిల్ ఇన్ టు మై ఆర్మ్. నా భుజానికి కూడా సూది గుచ్చింది. ద నర్స్ స్ట్రక్ ద నీడిల్ ఇన్ టు మై ఆర్మ్. ఆర్మ్ అంటే భుజం, ఆర్మ్స్ అంటే ఆయుధాలు, అది వేరు మళ్ళీ ఆర్మ్స్. షీ ఫైన్స్ ఇట్ డిఫికల్ట్ టు స్టిక్ టు ఏ ప్రిస్క్రైబ్డ్ డైట్. ప్రిస్క్రైబ్డ్ అంటే సూచించిన, అంటే డాక్టర్ గారు సూచించిన అటువంటి ఆహారం తినడానికి ఆవిడ కొంచెం కష్టంగా ఉంది. అమ్మ ఉప్పు తగ్గించేసాయి, సాయంత్రం మాటలు ఆహారం తినదు, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకో, పొద్దున్న మాటలు అవి తీసుకో, అంటే అవన్నీ పాటిస్తూ ఓ మై గాడ్ దీనికన్నా వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనుకుంటున్నాడు అంతా కూడా. అలాగని కాదు, నిజానికి కొంచెం హెల్దీగా ఉంటే కొంచెం ఈ మూడు బాగా చూసుకోవాలి. ఆ ఆ ఆ ఒక ఏంటండి జస్ట్ ఆహారం, ఇంకో ఆలోచన, ఇంకో ఆరోగ్యం. ఈ మూడు చాలా తప్పనిసరిగా చూసుకోవాలి. కానీ ఈ ఆలోచన బాగుండాలంటే ఆహారం, ఆరోగ్యం ఈ రెండు బాగుంటేనే ఆలోచన కూడా బాగుంటుంది అంతా కూడా. కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆ కొంచెం చూసుకోండి. స్టికప్ ఫర్ వాట్ యు బిలీవ్. నువ్వు ఏది నమ్మేవో దానికి నిలబడ్డా నేర్చుకో. అంటే మనం పైకి ఎదిగే కొందు కూడా కొన్ని వాల్యూస్ని పట్టుకుంటాం, వాల్యూస్ నేర్చుకుంటాం, అంటే దాని నుంచి గతి తప్పకుండా చూసుకోవాలి మనం అని చెప్పడం. ఎలాగైతే రోడ్డు మీద వెళ్తున్నామో ఒక సరైన ట్రాక్లో వెళ్తాం, ఎలా పడితే వెళ్ళాం కదా, అలాగే జీవితానికి కూడా ఒక దిశ ఉంటుంది, అలా వెళ్ళడం నేర్చుకోవాలి అని చెప్పడం. సో ఐ స్టక్ ద బ్రోకెన్ పీసెస్ టుగెదర్ విత్ గ్లూ. గ్లూ అంటే కనుక గమ్, అంటే పగిలిపోయిన వాటన్నింటినీ కూడా నేను ఒక గమ్తో వాటిని అతికించాను. ఐ స్టక్ ద బ్రోకెన్ పీసెస్ అంటే ముక్కలైపోయిన వాటిని కలిపి గమ్తో అతికించాను, జిగురుతో అతికించాను. దెన్ స్టింగ్ స్టంగ్ స్టంగ్. కొండితో కుట్టు పొడుచుకును. స్టింగ్ ఆపరేషన్ అంటారు. అంటే ఏంటో తెలుసా? అక్కడ ఏదన్నా రహస్యాన్ని రాబట్టాలంటే ఈ పత్రికా విలేకరులు వాళ్ళు జర్నలిస్ట్ ఏం చేస్తారంటే స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. అంటే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అందులో నిజాలు బయటికి తీసుకొస్తారు. స్టింగ్ అంటే కుట్టు పొడుచుకోను. ఐ వాజ్ స్టంగ్ ఆన్ ద ఆర్మ్ బై ఏ వాస్ప్. వాస్ప్ అంటే కందిరీగ. ఒక కందిరీగ నా భుజం మీద అలాగా కుట్టింది. దెన్ కందిరీగ. ఐ వాజ్ స్టంగ్ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, అంటే నాకు కుట్టింది, కుట్టబడ్డానని అనమాట. హర్ షార్ప్ టంగ్ స్టంగ్ హిమ్ మచ్. ఆవిడ పదునైన నాలుగు అందరినీ కూడా అతనిని ఎక్కువగా గాయపరుస్తూ ఉంటుంది, అంటే కొంచెం నోరు దురిసి ఎక్కువ ఉంటుందని చెప్పడం. హర్ షార్ప్ టంగ్ స్టంగ్ హిమ్ మచ్, ఎక్కువగా బాధ పెడుతుంది అన్నట్టు. అండ్ లాస్ట్ వన్ స్ట్రైక్ స్ట్రక్ స్ట్రక్. కొట్టు, ఢీ కొట్టు, తిప్పి కొట్టు.
సో హౌ డిడ్ దిస్ వండర్ఫుల్ ఐడియా స్ట్రైక్ యూ? నీకు ఇంత గొప్ప ఐడియా ఎలా వచ్చింది మిత్రమా? సూపర్గా అక్కడ హౌ డిడ్ దిస్ వండర్ఫుల్ ఐడియా స్ట్రైక్ యూ అంటే ఇంత గొప్ప ఆలోచన నీకు ఎలా కలిగింది? ఈ బాయిల్డ్ విత్ రేజ్ అండ్ స్ట్రక్ ద టేబుల్ విత్ హిస్ ఫిస్ట్. ఫిస్ట్ అంటే పిడికిలి, అంటే కోపంతో ఊగిపోతూ, రేజ్ అంటే కోప్పడడం గట్టిగా, ఏం రేజ్ అవుతున్నావు అంటారు కదా, అలా ఈ బాయిల్డ్ విత్ రేజ్ అండ్ స్ట్రక్ ద టేబుల్ విత్ హిస్ ఫిస్ట్, తన పిడికిలతో గట్టిగా ఇలాగా కొట్టాడు. సో నెక్స్ట్ వన్ పిడికిలి, ఫిస్ట్ అంటే కనుక. నన్ డేస్ టు స్ట్రైక్ అప్ ఏ కన్వర్జేషన్ విత్ హర్ వెన్ షీ ఈజ్ ఎంగ్రాస్డ్ ఇన్ హర్ వర్క్. అంటే ఎంగ్రాస్డ్ అంటే ఒక లీనమవడం, ఒక పనిలో ఆవిడ లీనమై ఉంటే కనుక ఆవిడని డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా సాహసించరు. నన్ డేస్ టు స్ట్రైక్ అప్. స్ట్రైక్ అప్ ఏ కన్వర్జేషన్ అంటే ఒక సంభాషణలోకి దించడం. ఆవిడ పనిలో మునిగిపోతే కనుక ఎవరు కూడా ఆవిడ జోలికి వెళ్ళడానికి సాహసించరు, భయపడతారని చెప్పడం. ఎంగ్రాస్డ్ అంటే కనుక లీనమగు, ఒక పనిలో అటెన్షన్తో ఉండిపోవడం అంతా కూడాను. పేయింగ్ ఆల్ ద అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ సంథింగ్. సో ఫ్రెండ్స్, విత్ దిస్ వీ క్లోజ్ దిస్ వీడియో. ద రిక్వెస్ట్ హియర్ ఈస్ whatever the difficult words you find, then note down those hints. అంటే ఆ మీనింగ్స్ నోట్ చేసుకోండి, అది కూడా చాలా అవసరం అవుతుంటుంది. క్లియర్? సో విత్ ద 100 vocabulary we complete this video. Meet again in the next video. Till then, bye bye. Thank you.